ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పనా, ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాకముందే జగన్ గారు సిబిఎన్ గారికి చెక్ పెట్టేశారు. సిబిఎన్ గారు ఎలాగ గేమ్ ఆడాలో జగన్ గారు ఆల్రెడీ డిసైడ్ చేశారు. నేను చెప్పేదంతా మీకు నంబర్స్ తో ప్రూవ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ సిబిఎన్ గారు ఈ అసెంబ్లీ సెషన్స్ లో ఎలాంటి డైవర్షన్స్ క్రియేట్ చేసినా, ఆయన గ్యాంగ్ ఎన్ని డాన్సులు వేసి జనాల్ని పిచ్చోళం చేయడానికి ట్రై చేసినా, పునాదులతో ఆ ఆర్గ్యుమెంట్స్ ని పీకి పక్కన పడేసేలాగా సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో మన స్టేట్ ఆర్థిక పరిస్థితి, మన స్టేట్ ఫైనాన్సెస్ ఎలాంటి పరిస్థితిలో ఉందో జగన్ గారు కాక్ డేటాతో సహా మన ముందు పెట్టేశారు. అండ్ జగన్ గారిలో నాకు నచ్చే క్వాలిటీస్ లో ఇదొకటి, హీ ఫాల్స్ బ్యాక్ ఆన్ టు హిమ్సెల్ఫ్, హిస్ పర్ఫార్మెన్స్ అండ్ రియల్ డేటా. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, సిబిఎన్ గారు ఎప్పుడూ లేనట్టుగా ఫర్ ద ఫస్ట్ టైం మన ఆంధ్రాలోకి రిలీజియన్ బేస్డ్ ఇష్యూస్ ని, రిలీజియన్ బేస్డ్ టాపిక్స్ ని పాలిటిక్స్ లోకి యాక్టివ్ గా సిబిఎన్ గారు ఎందుకు తీసుకొస్తున్నారు తెలుసా? ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ కాకపోయినా రిలీజియస్ బేస్డ్ ఇష్యూస్ ని మనందరికీ పూయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు తెలుసా? ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫ్లాప్ అవుతున్నా కూడా, జంతువులు కొవ్వు కలిసిందని, లోకేష్ గారు పంది మాంసం కలిసిందని, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అట్టర్ ఫ్లాప్ అవుతున్నా కూడా ఇంకా ముందుకెళ్లి బాత్రూములు గడిగే కెమికల్స్ తో తయారు చేశారు అని చెప్పి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకో తెలుసా? ఇదో పెద్ద క్వశ్చన్ ఏంటి విజయ్? ఇండియా మొత్తం హిందుత్వ ట్రెండ్ నడుస్తుంది కదా, ఈయన కూడా ఆ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. జగన్ గారు హిందూ రిలీజియన్ కాదు కాబట్టి ఆయనకి హిందూ ఓటర్స్ కి మధ్యన గ్యాప్ తీసుకురావడానికనో అని గనక మీరు అనుకుంటే మీరందరూ పప్పులో కాలేసినట్టే. మిగతా స్టేట్స్ గురించి నాకు తెలీదు, కానీ సిబిఎన్ గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అనడం, లోకేష్ గారు పంది మాంసం కలిసింది అనడం, దీని వెనక రీజన్ మీరు అనుకునేది కాదు. దీని వెనకున్న అసలు రీజన్ ఈ ఎపిసోడ్ లో మీతో డిస్కస్ చేస్తాను, డేటాతో ప్రూవ్ చేస్తాను. అది చూశాక జగన్ గారు శ్రీశైలంలో జరిగిన ఘోరమైన ఇన్సిడెంట్ మీద ఆయన పెట్టిన రెస్పాన్స్, జగన్ గారు ఆ ఇన్సిడెంట్ పట్ల రెస్పాండ్ అయిన తీరు, దాని మీద నేను కొన్ని క్వశ్చన్స్ జగన్ గారికి ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అవి చూసి కన్క్లూడ్ చేద్దాం.